హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే మేము చిత్తూర్గఢ్ ఫోర్ట్ అండ్ సావర్య టెంపుల్ అయితే చూడడానికి వెళ్తున్నాము. ఈ చిత్తూర్గఢ్ ఫోర్ట్ వచ్చేసి మేమున్న గులాపురం నుండి 130 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ జైపూర్ నుండి అయితే 310 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. అండ్ ఉదయ్పూర్ నుంచి అయితే 112 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. ఫస్ట్ అయితే చిత్తూర్గఢ్ ఫోర్ట్కి వెళ్ళాము అండ్ తర్వాత సావర్య టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో ఈ చిత్తూర్గఢ్ ఫోర్ట్ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది మీరాబాయి అండ్ రాణి పద్మావతి, కరెక్ట్ కదా? మేమైతే మార్నింగ్ 9:30కి గులాపురం నుంచి స్టార్ట్ అయ్యాము. జైపూర్ ఉదయ్పూర్ హైవే మీదుగా చిత్తూర్గఢ్కి రీచ్ అయ్యామన్నమాట. ఈ చిత్తూర్గఢ్ ఫోర్ట్ వచ్చేసి ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫోర్ట్స్ అండ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. ఇది ఒకప్పుడు మెవార్ రాజ్యానికి క్యాపిటల్ సిటీగా ఉండేది అండ్ రాజ్పుత్ల శౌర్య పరాక్రమాలకు త్యాగాలకు ప్రతిరూపం ఈ చిత్తూర్గఢ్ ఫోర్ట్. ఈ చిత్తూర్గఢ్ ఫోర్ట్ వచ్చేసి 180 మీటర్ హైట్ ఉన్న కొండ మీద ఉంది అండ్ మొత్తం 700 ఎకర్స్లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ ఫోర్ట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 6 PM వరకు ఉంటుంది అండ్ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 50 రూపీస్ పర్ పర్సన్ అనమాట. ఈ కోటలో చూడవలసిన ప్లేసెస్ అన్నీ కొంచెం దూరంగా ఉంటాయి. సో ఓన్ కార్లో వెళ్తే కనుక పార్కింగ్ ఫీజు పే చేసి డైరెక్ట్గా కోట అంతా కార్లో తిరగడం బెటర్. లేకపోతే ఆటోస్ ఉంటాయి, అవి మాట్లాడుకొని వాటిలో వెళ్ళొచ్చు. అండ్ ఇది కొండ మీద కాబట్టి ఎండ బాగానే ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యి వెళ్ళడం బెటర్. ఈ ఫోర్ట్ వచ్చేసి కొండ మీద ఉంది కాబట్టి మనం ఒక సన్నని ఘాట్ రోడ్ మీదుగా వెళ్ళవలసి ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నారైతే వీడియోలో. అండ్ మనం వెళ్తున్నప్పుడు మనకు 7 గేట్స్ కనిపిస్తాయి అన్నమాట. మనం ఈ 7 గేట్స్ దారి నుంచి మనం లోపలికి వెళ్తాము. ఈ 7 గేట్స్ని మహారాణా కుంభ కట్టించారు అండ్ వీటిని పదన్ పోల్, బైరన్ పోల్, హనుమాన్ పోల్, గణేష్ పోల్, జోధ్లా పోల్, లక్ష్మణ్ పోల్ అండ్ రామ్ పోల్ అని పిలుస్తారు. అండ్ ఇక్కడ లోకల్ లాంగ్వేజ్లో పోల్ అంటే గేట్. ఈ అన్ని గేట్స్ కూడా చాలా ఎత్తుగా అండ్ మిలిటరీ డిఫెన్సెస్కి కావాల్సినట్టుగా కట్టించారు. ఈ కోటనైతే 7th సెంచురీలో మౌర్య డైనాసిటీ వాళ్ళు కట్టించారంట. అండ్ అప్పుడు ఈ ప్లేస్ని చిత్రకూట అని పిలిచేవారంట. తర్వాత బప్పా రావల్ అనే అతను ఈ కోటను స్వాధీనం చేసుకొని పరిపాలించారు. రాణా సంఘ, మహారాణా ప్రతాప్, రాణా కుంభ, రాణా రతన్ సింగ్, రాణి పద్మిని, రాణి కర్ణావతి, మీరాబాయి లాంటి ప్రముఖుల జీవితాలు, వారి చరిత్రలు ఈ కోటలో ముడిపడి ఉన్నాయి. ముందుగా అయితే మేము మీరాబాయి టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్ కాంప్లెక్స్లో మీరాబాయి అండ్ కుంభశ్యామ్ టెంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంది కుంభశ్యామ్ టెంపుల్. ఒరిజినల్గా అయితే ఇది 8th సెంచురీలో వరహాస్వామి టెంపుల్గా ఉండేదట. తర్వాత మహారాణా కుంభ టెంపుల్ దీనిని 15th సెంచురీలో రెనోవేట్ చేసి కృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇది ఇండో ఆరియన్ ఆర్కిటెక్చర్ స్టైల్లో కట్టించిన టెంపుల్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, ఆర్కిటెక్చర్ అంతా కూడా ఎంత బాగుందో. ఈ టెంపుల్ పక్కనే లెఫ్ట్ సైడ్లో మీరాబాయి టెంపుల్ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఇదే మీరాబాయి టెంపుల్. మనందరికీ తెలుసు మీరాబాయి కృష్ణుడి భక్తురాలని. ఆవిడ ఈ టెంపుల్లోనే ఉంటూ కృష్ణుడి సేవ చేసేవారంట. సంత్ మీరాబాయి మెవార్ రాజ్యంలోని ఒక రాజకుటుంబంలో జన్మించిన ఆవిడ ఎప్పుడూ కృష్ణ సేవలోనే ఉండేవారట. మెవార్ రాజకుమారుడైన భోజ్రాజ్తో ఆవిడకి 1516లో వివాహం చేశారు. కానీ ఆమె సంసార బంధాలలో చిక్కుకోకుండా ఎప్పుడూ కృష్ణుడి సేవ చేస్తూ ఆయననే పూజిస్తూ ఉండేవారట. కొన్ని సంవత్సరాల తర్వాత ఢిల్లీ సుల్తానేట్తో జరిగిన యుద్ధంలో భోజ్రాజ్ గాయపడి మరణించారు. తర్వాత ఆయన తమ్ముడు విక్రమ్ సింగ్ రాజుగా అయ్యారు. అప్పుడు మీరాబాయి ఆ కాలంలోని సంప్రదాయాలను అనుసరించకుండా ఎప్పుడూ కృష్ణుడి సేవలో ఉండటం వలన విక్రమ్ సింగ్ మరియు తన అత్తగారు వాళ్ళు తనను చంపడానికి పాయసం అని చెప్పి విషం పంపారు. అది విషం అని ఆమెకు తెలిసిన ఆమె ఆ విషాన్ని కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించి సేవించారు. అప్పుడు ఆమెకి ఏమీ కాలేదు, కానీ కృష్ణుడి విగ్రహం నీలంగా మారిపోయిందంట. ఈ విధంగా కృష్ణుడు స్వయంగా ఆమెను రక్షించాడు. ఆమె భక్తి ఎంత గొప్పదో అప్పుడు అందరికీ అర్థమైంది. తర్వాత ఆమె కృష్ణుడిలో ఐక్యమయ్యారు.
నెక్స్ట్ వచ్చేసి విజయస్తంభం అనమాట. సో ఇది ఈ మీరాబాయి టెంపుల్ పక్కనే ఉంటుంది. ఈ విజయస్తంభంని రాణా కుంభ 1458 నుండి 1468లో కట్టించారు. మాల్వా సుల్తాన్ల మీద గెలుపుకు గుర్తుగా దీనిని కట్టించారు. ఇది వచ్చేసి 122 feet హైట్ ఉంది అండ్ మొత్తం 9 floors ఉంది. ఈ 9 floors 9 temples ఉన్నాయట అండ్ పై వరకు వెళ్ళడానికి మెట్లు ఉన్నాయట. కానీ ఇప్పుడు అయితే లోపలికి ఎవరిని వెళ్ళనీయట్లేదు, క్లోజ్ చేస్తారు డ్యూ టు సెక్యూరిటీ అండ్ సేఫ్టీ కన్సర్న్స్. ఇది వచ్చేసి జవహర్ స్థల్ అనమాట. పద్మావత్ మూవీ చూసిన వాళ్ళకి క్లైమాక్స్లోనే జవహర్ సింగ్ గుర్తుంటుంది కదా, ఈ స్థలంలోనే జవహర్ జరిగిందంట. మనకైతే రాణి పద్మినీదేవి జవహర్ గురించి తెలుసు, కానీ ఇక్కడ మొత్తం 3 సార్లు జవహర్ జరిగిందంట. ఫస్ట్ది రాణి పద్మినీదేవిది, తర్వాత 1535లో రాణి కరుణావతి జవహర్, అండ్ ఇది జరిగిన 33 years తర్వాత అక్బర్ ఈ కోటని చుట్టుముట్టినప్పుడు మళ్ళీ ఒకసారి ఇక్కడ రాజ్పూట్ స్త్రీలు జవహర్ చేసుకున్నారట. ఈ కోట ప్రహరీ గోడ నుండి కోటలోని మిగతా ప్రదేశాలు అండ్ చిత్తోర్గఢ్ సిటీ వ్యూ కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సమాధీశ్వర్ టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి 11th centuryలో కట్టించారంట. అండ్ ఇందులో శివుడు త్రిమూర్తి స్వరూపంలో మనకు దర్శనమిస్తారు, మీరు చూసినట్లయితే ఈ వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి గోముఖ్ రిజర్వాయర్. సో మనం ఈ సమాధీశ్వర్ టెంపుల్ నుంచి చూస్తే మనకు ఒక రిజర్వాయర్ కనిపిస్తుంది, అదే గోముఖ్ రిజర్వాయర్ అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, ఇది గోముఖ్ రిజర్వాయర్. సమాధీశ్వర్ టెంపుల్ పక్క నుండి మనం స్టెప్స్ దిగి కిందికి వెళ్తే గోముఖ్ రిజర్వాయర్ వస్తుంది. సో మనమైతే ఈ స్టెప్స్ దిగి కిందికి వెళ్ళాలన్నమాట. ఇక్కడున్న గోముఖంలో నుండి ఎప్పుడు నీళ్లు వస్తూ ఉంటాయి, అక్కడ శూన్య విగ్రహం మీద అవి పడి కింద ఉన్న రిజర్వాయర్లోకి వెళ్తాయి. ఈ నీటిని ఇక్కడ వారు చాలా పవిత్రంగా భావిస్తారు. అండ్ ఈ నీటిని ఈ కోట ప్రజలు తాగునీరుగా వాడేవారంట. ఇక్కడే రాణి పద్మినీదేవి టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడి ప్రజలు మహారాణి పద్మినీదేవిని దేవతగా ఇక్కడ కొలుస్తారు. అండ్ ఆవిడ త్యాగానికి గుర్తుగా జవహర్ మేళా కూడా చేస్తారంట. సో మనం ఇక్కడ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే పద్మినీదేవి టెంపుల్ కనిపిస్తుంది. ఇదే పద్మినీదేవి టెంపుల్. నెక్స్ట్ ఇది వచ్చేసి జనానా అండ్ పద్మిని ప్యాలెస్. ఇది జనానా రాజా కుటుంబ స్త్రీలు మరియు వారి పరిచారికలు ఇందులో ఉండేవారట. అండ్ ఇక్కడ నుండి మనకు పద్మిని ప్యాలెస్ కూడా కనిపిస్తుంది. రాణి పద్మినీదేవి ఇందులో ఉండేవారంట. అండ్ ఈ ప్యాలెస్ వాటర్ మధ్యలో ఉంటుంది. అలావుద్దీన్ ఖిల్జీ పద్మినీదేవి ఫేస్ ఈ వాటర్ రిఫ్లెక్షన్లో చూసారంట. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం డిస్టెన్స్లో వెళ్తే కీర్తి స్తంభం వస్తుంది, అది కూడా చూసేద్దాం రండి.
అండ్ కీర్తిస్తంకి వెళ్ళే దారిలో ఇక్కడ ఈ ప్లేస్ కనిపిస్తుంది కదా, ఇదే యుద్ధ భూమి అంట. సో ఇప్పుడు ఇది పొలాలుగా మారిపోయాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కీర్తిస్తం. దీనిని 13th సెంచురీలో ఒక జైన్ మర్చెంట్ కట్టించారు. ఇది మొత్తం 75 ఫీట్ ఉంటుంది. అండ్ దీనిని సొలంకి స్టైల్లో కట్టించారు. 7 ఫ్లోర్స్ ఉన్న ఈ కీర్తి స్తంభాన్ని మొదట జైన్ తీర్థంకరుడైన రిషభనాథుడికి డెడికేట్ చేశారు. ఇక్కడ ఉన్న ఈ కీర్తి స్తంభం అండ్ ఇక్కడ ఈ జైన్ టెంపుల్ జైన్స్ చాలా పవిత్రంగా భావిస్తారు. అండ్ ఇవన్నీ చూసి రిటర్న్ వచ్చాం మేము. సో ఇంకా దారిలో లంచ్ చేసేసి సావర్య సెట్ టెంపుల్కి అయితే చూడడానికి వెళ్ళాం. ఈ సావర్య సెట్ టెంపుల్ వచ్చేసి చిత్తూర్గఢ్ నుండి 41 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ ఉదయ్పూర్ ఎయిర్పోర్ట్ నుంచి 65 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇక్కడి వైష్ణవ సాంప్రదాయంలో నాద్వారాలోని శ్రీనాథ్జీ టెంపుల్ తర్వాత రెండవ ముఖ్యమైన టెంపుల్ ఇది. ఒకవేళ మీరు నాద్వార టెంపుల్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే నేను ఆల్రెడీ ఆ టెంపుల్ గురించి వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను, అది కూడా చూసేయచ్చు. మాండవ్యలో ఉన్న ఈ కృష్ణుని సేటోంకా సెట్, సావర్య సెట్ అని కూడా పిలుస్తారు. ఇక్కడి వారు చాలామంది స్వామిని తమ బిజినెస్ పార్ట్నర్గా భావించి వారి లాభాలలో స్వామివారికి కూడా భాగం ఇస్తుంటారు. ఈ పద్ధతి వలన ఇక్కడి దేవాలయానికి చాలా డొనేషన్స్ వస్తుంటాయి. అలా వచ్చే డొనేషన్స్తో టెంపుల్ని చాలా బాగా డెవలప్ చేయడంతో పాటు చిత్తూర్గఢ్లో కొన్ని హాస్పిటల్స్ అండ్ స్కూల్స్ని కూడా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడి స్థల పురాణం ప్రకారం బాడ్సోడా అనే ఊరిలో ఉన్న భోలారాం గుర్జర్ అనే పాల వ్యాపారి కలలో కృష్ణుడు కనిపించి చెప్పర్ అనే ఊరిలో తాను భూమి లోపల ఉన్నానని చెప్పారంట. స్వామి చెప్పిన చోట తవ్వి చూడగా అక్కడ వాళ్లకు 3 కృష్ణుని విగ్రహాలు అక్కడ దొరికాయి. ఒక విగ్రహాన్ని బాడ్సోడ్లో, రెండవది మాండవ్యలో, అదే సావర్య సెట్, మరియు మూడవది చప్పర్ విలేజ్లో ఎక్కడైతే స్వామి విగ్రహం దొరికిందో అక్కడ ప్రతిష్ఠించారు. దీనిని సావర్య ప్రకటిత స్థలాన్ని పిలుస్తారు. అండ్ ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది చూడడానికి. ఈ వీడియో లాస్ట్లో నేను మీకు ఆ టెంపుల్ కూడా చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడైతే మనం ఇక్కడ సావర్య సెట్ టెంపుల్కి అయితే ఎంట్రీ అయ్యాము. అండ్ మేమైతే ఇక్కడ కార్ పార్కింగ్లో పార్క్ చేసేసి దర్శనానికి అయితే వెళ్ళాము. యూజువల్గా ఇక్కడ రష్ ఉంటారంట, బట్ మేము వెళ్ళినప్పుడు అయితే రష్ లేకుండా. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కృష్ణుడిని చాలా దగ్గర నుంచి చాలా బాగా చూసాం మేము. సో ఇది టెంపుల్ లోపలికి వెళ్ళే దారి అనమాట. ఇక్కడ నుంచి టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చు. ఈ సావర్య టెంపుల్ని అయితే జోధ్పూర్ పింక్ శాండ్ స్టోన్తో నిర్మించారు. అండ్ లోపలంతా కూడా కృష్ణుని విగ్రహాలు మరియు పటాలతో చాలా బాగా డెకరేట్ చేశారు. గర్భగుడి లోపలికి ఫోన్ అలో లేకపోవడం వల్ల షూట్ చేయలేకపోయాను. కానీ లోపల స్వామివారి నల్లరాతి విగ్రహం చూడటానికి చాలా బాగుంటుంది. స్వామివారు ఇక్కడ చతుర్భుజుడై శంఖచక్ర వేణు మరియు ధనస్సు ధరించి మనకు కనిపిస్తారన్నమాట. సో ఇది దర్శనంకి వెళ్ళే వే అనమాట. సో ఇక్కడ మనకు కృష్ణుడి స్టోరీ అండ్ ఫొటోస్ అని కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఈ టెంపుల్ చూసాక మేము హైవే మీద మెయిన్ రోడ్ మీద ఉన్న చప్పర విలేజ్లో సావర్య ప్రకటిత స్థల టెంపుల్లో కృష్ణుని చూడడానికి అయితే వెళ్ళాం. అదే ఈ టెంపుల్. అండ్ ఈ టెంపుల్ లోపలంతా కూడా మిర్రర్ వర్క్ చేసి ఉండటం వల్ల చూడడానికి అద్దాల మంటపంలా ఉంటుంది. సో ఆ అద్దాల మంటపం మధ్యలో మనకు కృష్ణుడి విగ్రహం కనిపిస్తున్నట్టు ఉంటుందన్నమాట. మీరు చూడొచ్చు ఈ వీడియోలో. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా టెంపుల్. ఇక్కడ టెంపుల్లో దర్శనం అయ్యాక మేము రిటర్న్ గులాపూర్కి అయితే వెళ్ళిపోయాం. మేము వెళ్ళేలోపు నైట్ 9 అయితే అయ్యింది. సో ఇలా ప్లాన్ చేసుకుంటే మీరు 1 డేలో చిత్తూర్గఢ్ ఫోర్ట్ అండ్ సావర్య సెట్ టెంపుల్ కవర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.